నేను చెప్తున్నా కదండి, ఐఎమ్ రిప్రజెంటింగ్ మై పార్టీ అండ్ మై వ్యూస్, మా పార్టీ వ్యూస్. రైట్. ఇక మనం ఒకసారి ఫస్ట్ అనుకున్న పాయింట్లోకి, సౌత్లో ఒక కర్ణాటక తప్ప మిగతా చోట్ల మీరు ఇంకా పూర్తి స్థాయిలో బలపడలేదు. కేరళ బాగా వీక్, తమిళనాడు వీక్. తెలంగాణలో మీరు అన్నట్టు ట్రయాంగిల్ వార్ నడుస్తూ ఉంది. ఏపీలో సరే సీట్లు సంగతి పక్కన పెడితే అధికారంలో ఉన్నారు జాయింట్గా. తెలంగాణలో ఏంటి స్ట్రాటజీ? ఇప్పుడు కొత్త అధ్యక్షులను పెట్టాలి రాష్ట్రాలకి. జాతీయ అధ్యక్ష పదవి కూడా సౌత్కే రాబోతుందని ఒక చర్చ అయితే బలంగా ఉంది. తమిళనాడు నుంచి ఒక మహిళ పేరు వినబడుతుంది, తర్వాత ఆంధ్ర నుంచి ఒక మన పురంధేశ్వరి గారి పేరు వినబడుతుంది. అంటే ఇవన్నీ మేము వింటున్న వార్తలు మాత్రమే. తర్వాత మొన్న ఆయన రిజైన్ చేస్తే అన్నమలై రిజైన్ చేసినారు కదా, ఆయన పేరు కూడా అన్నారు ఎవరు జాతీయ అధ్యక్షుడు చేస్తారంట, అందుకే రిజైన్ చేశారంట అని. సో ఇటువంటివి వచ్చినాయి. వీటికి తోడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అన్ని పార్టీలకి సౌత్ నుంచే ఉన్నారు. కాంగ్రెస్ మల్లికార్జున ఖర్గే, సిపిఐ డి రాజా, సిపిఎం బేబీ మొన్ననే ఎన్నుకున్నారు. అట్లా మొత్తం దాదాపు జాతీయ పార్టీలన్నీ ఇక్కడ నుంచే ఉన్నాయి కదా. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. సౌత్ మీద స్ట్రాటజీ. సో నాకు కొన్ని విషయాల్ని మేము ఆన్ ఎయిర్ చెప్పలేము, కానీ సౌత్లో అధికారంలోకి రావాలనేది భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలలో పనిచేస్తున్నాం. కేరళలో ఒక ఎంపీ గారు గెలిచిండ్రు, వారు ప్రస్తుతం భారత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు, సురేష్ గోపి గారు. తమిళనాడులో మాకు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్తరాది దక్షిణాది అని రోజు రాష్ట్రాన్ని దేశాన్ని విభజించాలని ప్రయత్నం చేసిన ఒక ప్రముఖ సినీ నటుని ఒక మా సోదరిమని ఓడగొట్టేసి వచ్చేసింది ఆమె అక్కడ. మరి ఉత్తరాది దక్షిణాది కరెక్ట్ అయితే, ఆయన వాదనే కరెక్ట్ అయితే, అంతమంది అభిమానులను పెట్టుకున్న ఆ హీరో ఓడిపోయిండు, ఎమ్మెల్యేకి ఓడిపోయిండు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి దయచేసి. కాబట్టి మాకు దక్షిణాది పట్ల వివక్ష లేదని మొన్ననే 3 రోజుల క్రితమే మోడీ గారు శ్రీలంక నుంచి వస్తూ రామసేతు విషయంలో కానీ, అక్కడ జరుగుతున్నటువంటి పాంబన్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో కానీ మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి మాకు సౌత్ నార్త్ పట్ల డిస్క్రిమినేషన్ లేదు. గతంలో తెలంగాణ సెట్ చేయాలి, దాన్ని రికార్డ్ సెట్ చేయాలి. ఏంటంటే పరిపాలన పరంగా ప్రభుత్వ పరంగా డిస్క్రిమినేషన్ లేదు, కానీ రాజకీయంగా బలపడాలి. గతంగా బంగారు లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు, వారి తర్వాత జాన కృష్ణమూర్తి గారు చేసినారు, తర్వాత గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు చేసిర్రు. సో సౌత్ కి ఇయ్యలేదు అనేది లేదు, ఇయ్యొద్దని కూడా లేదు, రేపు ఇయ్యొద్దని కూడా లేదు. కానీ తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తమిళనాడులో కానీ, భారతదేశంలో కానీ అధ్యక్షుల నియామకానికి భారతీయ జనతా పార్టీ కొన్ని పద్ధతుల్ని పాటిస్తుంది. ఆ పద్ధతుల ప్రకారం విత్ ఇన్ ద 4 walls పార్టీ కోర్ కమిటీ, పార్టీ జాతీయ కార్యవర్గ పెద్దలు, పార్టీ పెద్దలు అందరూ కూర్చొని ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారం ఉంటుంది. నేను మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా మీకు, మీరు ఇందాక పురంధరేశ్వరి గారని ఇంకెవరైనా అన్నారు. 33% రిజర్వేషన్ మహిళలకి పాస్ చేసినాం కాబట్టి ఒక పేపర్ వాళ్ళు రాస్తారు, ఈసారి బీజేపీ మహిళకి ఇవ్వచ్చు అని రాస్తారు, తప్పేం లేదు. ఒక కర్ణాటక నుంచి రాసే ఒక పేపర్ రాస్తుంది, తెలంగాణ నుంచి ఒక అతను ఆల్ ఇండియా బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నాడని రాస్తాడు. మీడియా మిత్రులకి మా మీద ఉన్న ప్రేమ ప్రకారం ఎవరెవరికో రాస్తారు. కానీ భారతీయ జనతా పార్టీ మళ్ళీ చెప్తున్నా, సబ్కా సాత్ సబ్కా వికాస్ విశ్వాస్, ఇది అదే అని లేకుండా అన్ని ప్రాంతాలను కూడా సమదృష్టితో తీస్తాం. రావడానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. మీరు అన్నట్టు మహిళ రావచ్చు, మీరు అన్నట్టు దక్షిణ భారతం నుంచి రావచ్చు, లేదా ఉత్తర భారతానికి ఇచ్చినా దక్షిణ భారతానికి ఇంకా అంతకంటే మంచి పదవులు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. నథింగ్ కెన్ బి రూల్డ్ అవుట్. వాట్ ఎవర్ ద స్పెక్యులేషన్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ ద మీడియా కెనాట్ బి రూల్డ్ అవుట్. ఒకవేళ నిజంగానే దక్షిణక ఇంతకు ముందు ఇవ్వలేదని నేను అనడంలా, ఇచ్చారు. కానీ ఇప్పుడు దిస్ ఈజ్ ద టైమ్ ఇంపార్టెంట్ అనే ఒక ఆలోచనలో ఉన్నారు అనేది. పైగా 2 పేర్లు వినబడుతున్నాయి. తమిళనాడు నుంచి వనతి శ్రీనివాసన్ అనేది ఇప్పుడు చెప్పిన ప్రముఖ సినీ నటుని ఓడించి గెలిచింది. జాతీయ ఆల్ ఇండియా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉన్నారు. ఆమె పేరు ఒకటి నేను విన్నాను, చాలా మంది అంటున్నారు. పురంధేశ్వరి గారి పేరు అంటున్నారు. ఇంకే ఒరిస్సా నుంచి కూడా ధర్మేంద్ర ప్రధాన్ పేరు కూడా వినబడుతుంది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి గారి పేరు, కర్ణాటక నుంచి ప్రహ్లాద్ జోషి గారి పేరు ఉంది, భూపేంద్ర యాదవ్ గారి పేరు ఉంది. నేను అదే చెప్తా ఉన్నా, అన్ని పేర్లని స్క్రూటినీ చేస్తారు. పార్టీకి ఏది లాభం చేకూరుస్తుంది, పార్టీ అధికారంలో కంటిన్యూ. శివరాజ్ సింగ్ చౌహాన్ గారి పేరు కూడా ఉంది, కానీ కేంద్ర మంత్రి కాబట్టి మరి అది వదిలేస్తారా తెలియదు. మీరు అన్న దాంట్లో భూపేంద్ర యాదవ్ గారు కేంద్ర మంత్రి, ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ప్రహ్లాద్ జోషి గారు కేంద్ర మంత్రి. సో పార్టీ బాధ్యతలు ఏది ఇచ్చినా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా అందరం పనిచేస్తాం. సౌత్లో మా టార్గెట్ అది అంటూ ఏం లేదన్నా, ఖచ్చితంగా ఒడిశాలో ఎట్లా ప్రయత్నం చేసినామో తెలంగాణలో అట్లే చేస్తాం, తెలంగాణలో ఎట్లా చేస్తామో కేరళలో కూడా అట్లే చేస్తాం, తమిళనాడు కూడా అట్లే చేస్తాం. తమిళనాడులో ఈసారి మీరు చూస్తారు కదా ఫలితాలు ఎట్లుంటాయి. తమిళనాడులోనా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడు మీద ఒకటి చెప్పండి నాకు. తమిళనాడులో ఏఐడిఎంకే బీజేపీ ఆల్మోస్ట్ కలిసి పనిచేస్తున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అది ఓకే, అది క్లియర్. విజయ్ను కూడా మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు, విజయ్ కూడా అక్కడ మీ కూటమిలోకి వచ్చే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వాన్ని నచ్చి వచ్చినారు. రేపు విజయ్ గారు కూడా మోడీ గారు నచ్చినారు, నేను వచ్చి కలిసి పనిచేస్తానంటే ఆహ్వానిస్తాం కదా వెంకటకృష్ణ.